నమస్కారం భక్తులారా. జరిగిన అత్యంత గొప్ప యుద్ధంగా చెప్పబడుతుంది. ఈ యుద్ధం కేవలం రాజ్యం కోసం మాత్రమే జరగలేదు. దాని వెనక అసూయ, అహంకారం, దురాశ మరియు ధర్మం, అధర్మం మధ్య జరిగిన పోరాటం ఉంది. హస్తినాపుర రాజ్యానికి 2 కుటుంబాలు వారసులుగా ఉన్నారు. ఒకవైపు పాండవులు, మరోవైపు కౌరవులు. పాండవులు 5 సోదరులు: యుధిష్ఠిరుడు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. కౌరవులలో ముఖ్యుడు దుర్యోధనుడు. చిన్నప్పటినుంచే దుర్యోధనుడు పాండవులపై అసూయతో ఉండేవాడు. పాండవులు మంచి గుణాలు, ధైర్యం, ప్రజల ప్రేమ పొందడంతో అతనికి అసహనం పెరిగింది. పాండవులను తొలగించడానికి దుర్యోధనుడు ఎన్నో కుట్రలు చేశాడు. ఒకసారి వారిని లక్షగృహం అనే మంటపడే ఇంట్లో ఉండమని చెప్పి చంపాలని ప్రయత్నించాడు. కాని పాండవులు తెలివిగా బయటపడ్డారు. తరువాత పాండవులు తమ శక్తితో ఒక గొప్ప రాజ్యాన్ని నిర్మించారు. ఆ రాజ్యాన్ని ఇంద్రప్రస్థం అని పిలిచారు. ఆ రాజ్యం చాలా అభివృద్ధి చెందింది. ఇది చూసి దుర్యోధనుడికి మరింత అసూయ పెరిగింది. అప్పుడు శకుని అనే దుర్యోధనుడి మామ ఒక కుట్ర పన్నాడు. అతను పాండవులను జూదమాడమని పిలిచాడు. యుధిష్ఠిరుడు ధర్మవంతుడైనా జూదానికి ఒప్పుకున్నాడు. ఆ ఆటలో శకుని మోసం చేసి పాండవులన్నీ దెలుచుకున్నాడు. చివరికి పాండవులు తమ రాజ్యం, ఆస్తి మాత్రమే కాకుండా తమ భార్య ద్రౌపదిని కూడా కోల్పోయారు. ఆ సమయంలో ద్రౌపదిని సభలో అవమానించారు. ఇది మహాభారతంలో అత్యంత బాధాకరమైన సంఘటనగా చెప్పబడుతుంది. ఆ తర్వాత పాండవులను 13 సంవత్సరాలు వనవాసానికి పంపించారు. అందులో 12 సంవత్సరాలు అడవిలో ఉండాలి, 1 సంవత్సరం ఎవరూ గుర్తించకుండా జీవించాలి. పాండవులు ఆ నియమాలను పూర్తిగా పాటించారు. వనవాసం పూర్తయిన తర్వాత వారు తమ రాజ్యాన్ని తిరిగి ఇవ్వమని కోరారు. కాని దుర్యోధనుడు చాలా గర్వంతో సూదికి సరిపడే నేలకూడా ఇవ్వను అని చెప్పాడు. అప్పుడు యుద్ధం తప్ప మరో మార్గం లేకపోయింది. శాంతికోసం కృష్ణుడు దూతగా వెళ్లి మాట్లాడినా దుర్యోధనుడు వినలేదు. చివరికి కురుక్షేత్రంలో మహాభారత యుద్ధం ప్రారంభమైంది. ఈ యుద్ధం 18 రోజులు జరిగింది. ఈ యుద్ధంలో అనేక గొప్ప యోధులు ప్రాణాలు కోల్పోయారు. చివరికి పాండవులు విజయం సాధించారు. ఈ కథ మనకొక గొప్ప పాఠం నేర్పుతుంది. అసూయ, అహంకారం మరియు దురాశ చివరికి నాశనాన్ని తీసుకొస్తాయి. ధర్మం మరియు నిజాయితీ చివరికి ఎప్పుడూ గెలుస్తాయి. అందుకే మహాభారతం కేవలం ఒక యుద్ధకథ మాత్రమే కాదు, అది మన జీవితానికి మార్గదర్శకంగా నిలిచే గొప్ప పురాణగాథ. మా వీడియోలు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి మాకు సహకరించండి. ఓం నమః శివాయ. జై శ్రీరామ్.